శ్రీశైలం దేవస్థానం పరిధిలో చేపట్టిన పంచమఠాల పునరుద్ధరణలో భాగంగా ఘంటామఠంలో పురాతన రాగిరేకులు బయటపడ్డాయి. పునరుద్ధరణ పనులు చేస్తున్నప్పుడు రాగిరేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. సుమారు 8 ఏళ్ల కిందట పంచమఠాల పునరుద్ధరణ పనులు చేపట్టగా అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు, కొన్ని బంగారు నాణేలు దొరికాయి. వాటిని పునరావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధనలు చేపట్టారు. 12, 16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈ రాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగరం చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు. ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరిచారని భారతీయ పురావస్తు శాఖ సంచాలకులు మునిరత్నం రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషలలో 250 పేజీలతో ప్రగతి పబ్లికేషన్ సహకారంతో ముద్రిస్తున్నట్లు, అతి త్వరలోనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు ఆయన. सर्टिफिकेट తీసుకోవాలి సురేష్ విలేకరులమే